గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు. నీటి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించడమే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోడీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఏమని ఈరోజు చూసుకుంటే కనుక జల్ జీవన్ మిషన్ మీద వర్క్షాప్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆయనతో పాటు అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించిన కృష్ణతేజ పాల్గొన్నారు. అదేవిధంగా తర్వాత ఇంజనీర్లు కూడా, అంటే జలవనరుల శాఖకు సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా తాగునీటి సమస్యకు సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కనుక ఈ ఇది ఏదైతే విషయం జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఇది ప్రతి గ్రామంలో కూడా ప్రతి చివరి ప్రాంతం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందించాలని కాన్సెప్ట్ను నరేంద్ర మోడీ 2019లో తీసుకొచ్చారనేసి ఇది అందరికీ కూడా మంచినీరు అందించాలనే కాన్సెప్ట్తో ఉన్నారనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఇదే గత ప్రభుత్వం చూసుకుంటే కనుక 2019 నుంచి 2024 వరకు కూడా చూసుకుంటే కనుక దాదాపు 4,787 కోట్ల దుర్వినియోగం పాలు చేసిందనేసి కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఏది రక్షిత మంచినీటికి సంబంధించినంత కూడా రిజర్వాయర్ ద్వారా దాదాపు 98,44,000 మందికి ప్రజలకు అందించాల్సిన నీటిని కేవలం బోర్వెల్స్ వేసి అక్కడి నుంచే మంచినీటిని అందించే విధంగా కూడా గత ప్రభుత్వం చేసిందనేసి దాని ద్వారా 4,787 కోట్లు దుర్వినియోగం పాలయ్యాయనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే కనుక ఇది ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలనే కాన్సెప్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో ఈ కాన్సెప్ట్ అంటే చివరి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు అందించే సమస్య తీర్చుతామనేసి కూడా చెప్పారు. అదేవిధంగా 2008 ఆదిలాబాద్లో ఆయన పర్యటన చేస్తున్నప్పుడు అంటే కళ్ళు లేని వృద్ధురాలు చెప్తుంటే కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా, మాకు చాలు ఇంకేం అవసరం లేదు అన్నప్పుడు ఆయన కళ్ళంబడి నీళ్లు కారణం అనేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటికీ గుర్తుకొచ్చినప్పటికీ కూడా ఆ గాథ నాకు గుర్తు వస్తుంది. అయితే కనుక నాకు ఇష్టమైన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో నేను ఉన్నా కాబట్టి ఆ శాఖకు సంబంధించి మంచినీటి కొరత ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో 98 లక్షల మందికి కూడా మొత్తం మంచినీళ్ళు అందించే యుద్ధ ప్రాతిపదికన చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే కనుక గత పాలకులు చేసిన పనుల వల్ల దాదాపు చూసుకుంటే కనుక 98,44,000 మందికి మంచినీళ్ళు కనెక్షన్లు ఇవ్వాల్సింది కూడా పోయి దాదాపు 58,000కి ఇప్పించారు. అంటే దాదాపు ఇంకా మిగిలిన 42,000 చిల్లర మందికి కూడా ఎవరికి ఇవ్వలేదనేసి దాని ద్వారా 4,747 కోట్లు కూడా దుర్వినియోగం పాలు చేశారని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే కనుక చూసుకుంటే కనుక దాదాపు మన రాష్ట్రం అంటే ఏపీలో చూసుకుంటే కనుక 38 మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయి. దాని ద్వారా దాదాపు 1 కోటి కనెక్షన్ల ద్వారా మంచినీటి కుళాయిల ద్వారా మంచినీటిని అందించవచ్చు. అయితే గత పాలకులు ఈ రిజర్వాయర్లు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోకుండా కేవలం బోర్వెల్స్ మాత్రమే వేసి దాని ద్వారా మంచినీటి సప్లై చేద్దామనేసి నీటి కనెక్షన్లు ఇచ్చారనేసి అయితే ప్రతి బోర్వెల్లో కూడా మంచినీరు తాగడానికి ఉపయోగపడదని చేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కానీ దాదాపుగా ఇప్పుడు అంటే ఏదైతే 2019 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకురమ్మందో మంచినీటి సమస్యకు సంబంధించింది ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి అందించాలని కాన్సెప్ట్ ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చిందో ఉత్తరప్రదేశ్ 158,000 కోట్లు కావాలని ప్రతిపాదన పంపించగా అదేవిధంగా 38 కోట్లు గుజరాత్ ప్రతిపాదన పంపించింది. కేవలం మన రాష్ట్రం కానీ చిన్న రాష్ట్రమైంది ఏదైతే ఉందో కేరళ రాష్ట్రం చూసుకుంటే కనుక 45,000 కోట్లు కావాలనేది ప్రతిపాదన పంపించింది. కానీ కేవలం గత పాలకులు మాత్రం కేవలం 26,000 కోట్లు సరిపోతుందనేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. అయితే కనుక గత సర్వేలు అంటే దాదాపుగా 4 రోజుల నుంచి సర్వే చేసామనేసి ఈ మంచినీటి కోసం సర్వే చేస్తే దాదాపు 70,000 కోట్లు రాష్ట్రానికి అవసరం అనేసి కూడా ప్రతిపాదన తీసుకొచ్చామని అదేవిధంగా కేంద్ర మంత్రితో కూడా జలవనరుల శాఖ మంత్రితో కూడా మాట్లాడి ఈ ప్రతిపాదన తీసుకెళ్లామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా ఇది అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ మంచినీటి కనెక్షన్ ఏదైతే ఉందో 1 కోటి మందికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 1 కోటి మందికి కూడా మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రతిపాదన తీసుకొచ్చామని అధికారులు కూడా ఆదేశం చేశామని చెప్పడం జరిగింది. యామని